ఎస్సీలో మేము ఎందుకు బతకూడదు? మాకు హక్కు లేదా? నీకు హక్కు ఉంది. రాజ్యాంగంలో నీకేం ఇవ్వాలి? నీకు రాసిపెట్టిన అంబేద్కర్ గారు. నాకేముంది? నా ప్లేట్ నాకు ఉంది, నీ ప్లేట్ నీకే ఉంది. బీసీకి బీసీ ఉన్నది, ఓసీకి ఓసీ ఉంది. ఓసీకి కూడా మన నరేంద్ర మోడీ గారు మరి పేదలు ఉంటారు కాబట్టి అని చెప్పి 10% రిజర్వేషన్. మనం వద్దనవా? వద్దనలే కదా. నీ రిజర్వేషన్ నీది, నా రిజర్వేషన్ నా ప్లేట్ నేను తినాలి. నువ్వు ఎట్లా? సింపుల్ అక్క, ఇదే. నా ప్లేట్ నేనే తినాలి అంతేగా. నేను తప్ప నేను, నా పాలోళ్ళు, నా చుట్టాలు, నా బంధువులు మేము తినాలి. మేము నువ్వెవరు తినడానికి? నువ్వెవరు తినడానికి? అంతే కదా. నీకు ఫోన్లో తిండి పెడితే ఇలా ప్లేట్ గుంజుకుంటావు. అదే జరుగుతుంది. ఏమక్క ఫోన్లే పాప ఎక్కడి నుంచి వచ్చిన వెనకడ సుందరుడు ఎక్కడి నుంచి వచ్చిందో బతు తిరిగి కోసం వచ్చిందంటే తిండి పెట్టి దగ్గర జావ పోసి గంజి పోసి ఉండాలి. ఇది మనం ఇప్పుడు అదే తప్పలేదు. కాబట్టి ఏ రోజుకైనా న్యాయమైన ధర్మమే గెలుస్తుంది. ఒక్కటి ఏంటంటే మనం కలిసి పోరాడాలి. ఈ ఒక్కటి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా చట్టాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరాల్సిందే. దానికోసం ఇప్పుడు ఆగస్టు 9కి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి మనం సాంస్కృతికంగా పోరాటాలంటే సాంస్కృతికంగా మనందరం ఏకం కావాలి. పార్టీలు మనం ఏకం చేయలేవు, సంఘాలు చిన్న భిన్నం అయిపోయినాయి, అవి మనకి కలపలేవు. కాబట్టి మనకి ఏమనుకుంటామంటే ఒక జెండా, ఒక ఎజెండా, మన సంస్కృతి, మనం మనంతా ఒక లైను, గోండు ఒక లైను, కులం ఒక లైను, నాయకుడు ఒక లైను, మనకంటూ మన డోలు డప్పులు ప్రతి తెగకు ఉన్నాయి. మనం ఆదివాసులు, మనం కలిసి మనం ప్రయాణం చేయాలి. మనం ఉన్న 9 తెగలు అంతే కదా. ఉన్న 9 తెగలు పెద్ద తెగ మనం ఇక్కడ తెలంగాణలో కోయ, తర్వాత లెక్కలలో గోండు లెక్క ఉంది, నాయకుడు. ఇక లాస్ట్కి పోతే చెంచులు, కొండరేట్లు లాస్ట్కు ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ముందు పోతే మనతో పాటు వాడు ఉంటాడు. మనమే పక్కకు పోతే ఏమైంది? వాడు కూడా ఆగమైపోతాడు. ముందుకు రాడిగా అసలుకి వాడు పరారిగా అట్లంటే పరారి. నాకెందుకు ఇదంతా అయిపోతున్నా మొత్తానికి ఆగమైపోతుంది. అందుకని అది కలిపేటువంటి సమన్వయం చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఒక పక్క డ్యూటీ చేస్తామన్నా, ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ ఆ మీటింగ్, ఈ మీటింగ్, ధర్మయుద్ధం, ఊరికేకలు ఇవన్నీ ఇప్పుడు అంతా చేసుకుంటూ సాంస్కృతిక ర్యాలీ ప్రపంచ దినోత్సవం ఆదివారం సీతక్క గారు వస్తుందని చెప్పింది. ఎమ్మెల్యేలు అందరినీ కూడా రమ్మన్న ఈసారి. ఎందుకంటే ఈ జాతిని కాపాల్సిన బాధ్యత మీకు ఓటేషన్ మేము చర్చలో పంపిస్తున్నాం. మీరే మా ఇటువంటి ఇష్యూలు ఉన్నప్పుడు మీరు మాట్లాడే సమస్యలు మాట్లాడారు అసెంబ్లీలో. మీరు పోయి ఆడ ఏం చేస్తారు చెప్పు? మా సమస్యలు మాట్లాడడానికి మీరు పోయిన కదా, కూర్చోడానికి పోయినా మీరు అక్కడ ఏమాక అంతేనా? గుర్తు కూర్చోస్తారు. కాబట్టి చాలా వరకు అయితే అన్ని గ్రామాల్లో కూడా మార్పు వస్తుంది. ఒక మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అందరూ కొంచెం ఆదివాసులు ఏమంటారంటే రాజ్యాంగంలో మాకేమి ఉందో మాది మాకు ఇవ్వండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తే యువత మొత్తం సంఘాలు, పార్టీలు పక్కన పెట్టి మా ఉద్యోగాలు ఎందుకు రావట్లేదని మొన్న ఇంత పెద్ద ర్యాలీ చేసినాయి. మీరు పనులు చూస్తే పాడేరు, రంపచోడవరం, కేఆర్పురం రేపు 8వ తారీఖు బంద్ పిలిపించారు. ఏజెన్సీలోకి రావడానికే వీల్లేదు. మీరు అసలు మీరు మా ఏజెన్సీలోకి వచ్చి ఇవాళ మా భూములు కొట్టేసి లాస్ట్కి మా హక్కులు లేకుండా చేసి చట్టాలే రద్దు చేయాలంటారా మీరు అసలుకి? కాబట్టి మీరు రావద్దని చెప్పేసి ఇప్పుడు బంద్ పిలిపించినాక ఇక ఇది దేశవ్యాప్తంగా ఉంది. అది ఎక్కడి దగ్గర కాదు, ఛత్తీస్గఢ్ నడుస్తుంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని చోట్ల నడుస్తుంది. మన దగ్గర కూడా ఇప్పుడు మొన్న అంత ముందు లంబడేసి తర్వాత ఏదో కొద్దిసేపు సర్దు అని అనుకుంటారు కానీ ఏం మారే. జనాల్లో అంతా ఉన్నది, ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్తుంది. కాబట్టి ఆదివారము అక్కడ కూడా వస్తుంది. వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో అది రాసుకొని మీరు ఎవరైతే ఉన్నారో మహిళలతో ఇప్పిస్తాను. ఓకేనా? ఈ ముఖ్యమైన మహిళలందరూ 2 సొసైటీలలో 2 సొసైటీలో లెటర్ రాసి, ఇల్లు లెటర్ రాసి మహిళలు ఒక 10 మంది అందరూ రండి. కానీ అందరూ ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు మహిళా సర్పంచ్ కల్పిస్తుంది. తర్వాత ఈసారి ప్రపంచ దినోత్సవం ఏంటంటే ఏఎన్ఎంలో అక్కడ మంత్రస్థానం పురుడు పోసి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం పెట్టారు మంత్రస్థానాల దినోత్సవాన్ని. అందుకని మండలానికి ఒక ఏఎన్ఎంని మంచిగా ఉన్నటువంటి అంటే బాగా పనిచేస్తూ ఉంటారు కదా, అందరూ మంచిగా పనిచేస్తారు. కానీ దాంట్లో ఇంకో సీనియర్ ఆమెకు ఒక శాలా కప్పిద్దాం అక్కదొట్టి అని మీ మండలంలో కూడా ఈ 2 మండలాలు ఉన్న పేరు ఒకటి ఏఎన్ఎంసీ ఇవ్వండి. అట్లనే మీ సమస్యలు ఉన్నది కూడా మహిళలు, ఈ ఇసుక సమస్య ఉన్నవాళ్ళు, పొడిబొమ్మ సమస్య, ఏ సమస్య ఉన్నా సరే రిప్రజెంటేషన్ మీరు పట్టుకొస్తే మహిళలతో ఇప్పిస్తాను నేను. ఇక పురుషులు కాదు. ఇప్పుడు మంత్రి ఆడబిడ్డ సీతక్క మహిళే, సమస్యలలో కూడా అందరూ కూడా మహిళలకు ఉన్నాయి కాబట్టి మీరే ఇవ్వాలి. సరే, ఆ ఏర్పాటుని ఆదాయం చేస్తాను. మీరు మా తరఫున మీరు
వాళ్ళు కూడా ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా వాయిస్ ఇచ్చి మా ఉద్దేశం. అదే సొసైటీ సభ్యులు అందరూ ఉంటారు కదా, సొసైటీ సభ్యులు ప్లస్ కష్ట ఆదివాసులు అందరి తరఫున మీరు ఒక వాయిస్ ఇచ్చి ఇది ఇప్పుడు ఏంటి మన జానంపేట పరిధి, ఇది పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట విలేజ్. గిరిజన సొసైటీలు 2. ముందుగా యావత్ ఆదివాసీ సమాజానికి నమస్కరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇసుక ర్యాంపుల దగ్గర 2 సొసైటీలు ఉన్నాయి. ఇక్కడ ఈ సంబంధించినటువంటి దీంట్లో అనేక మంది మహిళలు, ఆదివాసీ మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా అందరూ కూడా బ్రతుకు కోసం ఈ సొసైటీలో కూడా పనిచేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వనరుల పైన హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది ఆదివాసీలకి. అడవిలో ఉన్నటువంటి సంపద పైన కావచ్చు, దాంట్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వాటన్నిటిని కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం పూర్వం నుంచి కూడా హక్కు పూర్తిగా ఆదివాసీలదే. అదేవిధంగా ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక మరి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అంటే అభివృద్ధి పరంగా పట్టణాలలో అభివృద్ధి కొరకు నిర్మాణాలు అనేకం, ఇల్లే కాదు చాలా పారిశ్రామిక వాడలు, వాటికి కావాల్సిన కట్టుబాటు కావాల్సిన ఇసుక కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. దీన్ని మేము ఎప్పుడు కూడా ఆదివాసీలము దీన్ని వ్యతిరేకించలేదు దీన్ని. ఎందుకంటే అభివృద్ధికి ఎప్పుడు ఆదివాసీలు వ్యతిరేకం కాదు. అభివృద్ధి చెందడం వల్ల దాంట్లో ఎక్కడో ఒక చోట మా పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉపాధి లభిస్తుంది అనేటువంటి ఆశ మాకు. ఎల్లకాలం అడవిలోనే బతకాలి, ఇట్లనే వర్షం పడితేనే పంటలు పండించుకొని బతకాలి, పంటలు లేకపోతే గంజి దాగో జావ దాగో నీళ్ళు దాగి బతకాలన్నది కాకుండా సమాజంలోని అన్ని కులాల వల్లే అభివృద్ధి చెందాలనేది మా ఆశ. మా పిల్లలు కూడా అట్లా బతకాలనే మేము కూడా కూలో నాలో ఏదో చేసుకుంటూ ఇసుక ఎత్తుకొని ఇంత తట్టడి మోసో పిల్లల్ని చదివించుకుంటున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఈ మధ్య ఇవాళ ప్రత్యేకించి ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి గిరిజనేతర చెందినటువంటి కొంతమంది రోడ్డు మీద ధర్నా చేసి ఈ ఇసుక తరలింపులో, ఈ ఇసుక ర్యాంపులలో మాకు వాటా రావాలి, మేము మనుషులమే, మేము బతకాలని చెప్పి ధర్నా చేయడం అనేది చాలా దురదృష్టకరము. మరి అదేవిధంగా ఈ ధర్నాని మరి ఆపు చేయకుండా మీరు చేయటం చట్టవిరుద్ధం అని చెప్పకుండా ఇక్కడ పనిచేసినటువంటి అధికార యంత్రాంగం కూడా మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు మనం ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాం, ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నాం మనం. దానివల్ల మీరు పనిచేసినటువంటి డిపార్ట్మెంట్, రెవెన్యూలో పనిచేసినటువంటి తహసీల్దార్ కావచ్చు, ఎండిఓ కావచ్చు, పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి ఎస్ఐ కావచ్చు, సిబ్బందికి అందరికి కూడా ఏజెన్సీ ఎలవెన్స్ కూడా తీసుకుంటారు ఇక్కడ అందరూ. అంటే ఇది ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలు ఏవైతే రాజ్యాంగాలు ఉన్నాయో చట్టాలు, అనేకమైన చట్టాలు, మరి పీసా చట్టం ఉన్నది, దాంట్లో ప్రత్యేకించి 96లో వచ్చినటువంటి పీసా చట్టం ఉన్నది, 1/70 చట్టం ఉన్నది. ఈ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ నివసించినటువంటి ఆదివాసీ తెగలకి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద తెగ, ఇక్కడ కోయ తెగ, ఈ ప్రాంతంలో వీరికి రక్షణ కల్పించిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది. వీరిపైన దాడి చేసే విధంగా, భయపెట్టించే విధంగా ఇవాళ ధర్నా చేసి వీటిపైన హక్కు మాకు రావాలని మరి చేయటం అనేది చాలా సిగ్గుచేటు, దురదృష్టకరం. మరి దీన్ని ఖండించాల్సిన బాధ్యత మరిచిన అధికారులపై తక్షణమే ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా చట్టానికి అనుగుణంగా మేము అడుగుతున్నాం. చట్టానికి వ్యతిరేకంగా ఏ ఆదివాసి కూడా ఇక్కడ పనిచేయట్లేదు. కాబట్టి మా యొక్క స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మా యొక్క ఆదివాసీ మంత్రివర్యులు కావచ్చు, అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు ఈ మధ్యకాలంలో ప్రతి చోట 1/70 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి గిరిజనేతరులు బతికే హక్కు లేదని ధర్నా ఎందుకు చేస్తున్నారు? అట్టనే కొంతమంది ఈ అగ్రవర్ణాల వారు ఎస్సీలని, బీసీలని ముందు పెట్టి మేము బతకొద్దా, మాకు బతికే హక్కు లేదా, మాకు ఇసుకలో వాటా లేదా, అడవిలో వాటా లేదా, పూడి భూమిలో వాటా లేదా అనేసి మా యొక్క ఆదివాసీని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి సుప్రీంకోర్టులో, హైకోర్టులో అనేక కేసులు వేస్తూ, స్థానికంగా ధర్నాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి మేల్కొని
తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఈ అభద్రతకు గురైనటువంటి ఆదివాసీ సమాజం రానున్న రోజుల్లో మా హక్కు ఏదైతే బ్రతికే హక్కు ఉందో ఈ షెడ్యూల్ భూభాగంలో అది కాపాడుకోవడానికి చేస్తున్నాం. ఒక పక్క తుడుందెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అన్ని కమిటీలు పకడ్బందీగా పునర్వ్యవస్థగా చేసుకుంటూ వస్తుంది.